హలో అండి. ఎండాకాలంలో చేసుకోదగిన ఒక మంచి పచ్చడి రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చా, దీంతో కూడా పచ్చడా అని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ముందైతే ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, మీకు కారంకి సరిపడగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి దూరగా మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటి కొలతలు అవన్నీ పైన ఇచ్చాను కదా, చూసుకొని వేసేసుకోండి. కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, కానీ పచ్చడి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి పైన మచ్చలు ఏర్పడగానే పల్లీలు క్రాక్ అయిపోయిన తర్వాత వాటన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసింది వేసుకొని, ఒక పచ్చి మామిడికాయని ఒక 4-5 ముక్కలు వేసుకొని, మెయిన్గా మన కీరా దోసకాయ ముక్కల్ని కూడా దీంట్లోనే వేసేసుకొని జస్ట్ అలా కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ పప్పు దినుసులతో పాటు ఈ కీరా దోసకాయ ముక్కల్ని కలుపుకొని కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, ఇంగువ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో దోసకాయ పచ్చడి తయారైపోతుంది. అదేనండి, కీరా దోసకాయ పచ్చడి తయారైపోతుంది. ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే మామిడికాయల పులుపు, పప్పులు పల్లీల కమ్మదనం, దాంతోపాటు దోసకాయల ఫ్లేవర్ కలిపి పచ్చడి చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. దీన్ని మీరు అన్నంతో తినొచ్చు, దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్తో కూడా తినొచ్చు. ఉల్లిపాయలు తినే అలవాటు ఉంటే ఒక్క ఉల్లిపాయని ముక్కలు ముక్కలు కట్ చేసి ఒక్కసారి మిక్సీలో జస్ట్ అలా క్రష్ చేశారంటే పచ్చడి ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకుతో వేసిన పోపుని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఈరోజు ఈ పచ్చడిని అడై దోశ కాంబినేషన్లో తింటున్నాను. అడై దోశ అంటే తెలుసు కదా, బియ్యము, పప్పులు అంటే శనగపప్పు, మినపప్పు, కందిపప్పు ఇవన్నీ కలిపి ఎండుమిరపకాయలతో నానబెట్టుకొని రుబ్బేటప్పుడు అల్లము, సోంపుతో కలిపి రుబ్బేసేయాలి. దాంతో చేసుకున్న దోశని అడై దోశ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒకసారి అది కూడా మీకు వీడియో పెడతాను. ఈరోజైతే ఇలా తయారు చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఎంజాయ్.